దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి నేను గ్రూప్లో చెప్పిన రీతిగా నా పరిచర్యలో మరి ఈ యొక్క పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలు లేదా ఈ సెక్షువల్ పర్వర్షన్కి సంబంధించిన విషయాల్లో అనేక మంది, ముఖ్యంగా నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరి అది పబ్లిక్ మీటింగ్సే కావచ్చు లేదా కృతజ్ఞత కోరికలకు కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మరి యవనస్తులు కానివ్వండి చాలామంది కూడా మరి నా దగ్గరికి వచ్చి ఈ విషయం వాళ్ళు అడగడం, మరి నాకు షేర్ చేసుకోవడం, మేము ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం చెప్పడం, కొంతమంది మరి చెప్పలేకపోవడం కూడా, కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పడం అనేది ఒకటి జరిగింది. తర్వాత నా పరిచర్యలో కూడా మరి నేను చాలామందిని ఈ రీతిగా ఈ పర్వర్టెడ్ స్పిరిట్స్ నుంచి ఏవైతే ఉన్నాయో మరి నేను ఇందాక గ్రూప్లో మెన్షన్ చేశాను, అవన్నిటి నుంచి కూడా మరి అన్నీ కాదు కానీ కొన్నిటి నుంచి మరి నేను ప్రత్యక్షంగా అటువంటి పరిస్థితిలో పట్టబడిన వారిని, చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా మరి నేను చూడడం జరిగింది. మరి చాలామంది కూడా ఆశపడతా ఉన్నారు, అందులో నుంచి బయటికి రాలేక, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికైనా చెప్పుకుంటే ఏమన్నా అనుకుంటారేమో అనడము. తర్వాత వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ఒక మంచి మెసేజెస్ అయితే మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం. వీటిని చేయకూడదు అని మనం ఎక్కువ మంచి ఒక అగ్ని మెసేజెస్ మనం చెప్పగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. చాలామంది దైవజనులు మరి ఇవాళ రేపు ఈ చివరి దినాల్లో ఈ రీతి చెడుతనాన్ని గురించి మరి ప్రకటించడం అయితే జరుగుతుంది. అయితే వీటి నుంచి ఎట్లా విడిపింపబడాలి ఒక దినం కూడా ఎందుకంటే చాలామంది ఇందులో పట్టబడుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళు గ్రహించుకొని దాని నుంచి బయటికి వస్తున్నారు, మళ్ళా తిరిగి దాంట్లో పట్టబడుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో మరి కొన్ని అంశాలు మనము ఈరోజు చూసుకుందాం. తర్వాత మరి నేను వీటిని ప్రేయర్ పాయింట్స్ ఎట్లా ఉంటాయని నేను గ్రూప్లో ఇవ్వడమే కాకుండా నేను మీకు ప్రేయర్ కూడా నేను మీకు లీడ్ చేయడం నేను చేస్తాను. మరి ఇప్పుడు చూడండి, పోర్నోగ్రఫీ అనేది ఇది ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. పోర్న్ అంటే వేశ్య. అయితే ఈ యొక్క వేశ్య, గ్రఫీ అంటే ఏంటి? ఆమె యొక్క ఒక ఏమంటారు అంటే రాత అనమాట, ఆమె రైటింగ్ అనమాట. అంటే పోర్నోగ్రఫీ అనేది ఎందులోంచి వచ్చిందంటే ఒక వేశ్య యొక్క రచన అని చెప్పుకోవచ్చు. తెలుగులో తర్జుమా చేస్తే ఆడ్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవాలంటే ఇంకా ఇదే అనమాట. సో ఈ ప్రాస్టిట్యూట్ వాళ్ళు, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే పోర్నోగ్రఫీ అంటే ద రైటింగ్ ఆఫ్ ద ప్రాస్టిట్యూట్, లేదా ఒక వేశ్య యొక్క రచనలు, లేదా ఒక వేశ్య యొక్క ఆమె అనుభవాలు, ఆమె ఎప్పుడైతే తను రాయించిందో లేదా ఆమె దగ్గర విన్న వాళ్ళు ఎవరైతే రాసినారో వాటిని పోర్నోగ్రఫీ అని చెప్పి మరి దీన్ని ఇంగ్లీష్లోకి మనము మరి దీన్ని ఈ రీతిగా డివైడ్ చేస్తారు. బట్ గ్రీకులో అయితే దీన్ని పోర్నియా అని అంటారనమాట. ఈ పోర్నియా అనే వర్డ్ నుంచి ఈ పోర్నోగ్రఫీ అనేది వచ్చింది. పోర్నియా అంటే ఒక వేశ్య అని అర్థం అన్నమాట. మరి చూడండి, ఈ రీతిగా ఈ ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే దీన్ని అంటే ఒక వారి యొక్క ఏమంటారు, వారి యొక్క అనుభవాలని ముఖ్యంగా దీన్ని వాళ్ళు షేర్ చేసుకోవడం అన్నమాట. మరి ఈ వెబ్స్టర్ అని మనకు అందరికి తెలుసు. అంటే మనం చూస్తాం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉన్నట్టుగా వెబ్స్టర్ డిక్షనరీ కూడా ఉంది. సో వెబ్స్టర్ డిక్షనరీలో పోర్నోగ్రఫీని ఏమని ఆయన డెఫినేషన్ ఇచ్చినాడు అని అంటే, అది పోర్నోగ్రఫీ అనేది ఒక దృశ్య రూపంగా కానీ వ్రాత రూపంగా కానీ ఒక సెక్షువల్ సంబంధితమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ని లేదా అనుభవాలని వారు రాతపూర్వకంగా కానీ లేదా మరి ఎట్లా అంటే పిక్చర్స్ రూపంలో కానివ్వండి, అంటే ఒక సినిమా రూపంలో కానివ్వండి చూపించినప్పుడు ఒకరిలో కలిగేటువంటి ఈ సెక్షువల్ ఏమంటారు అంటే ఒకలాంటి ఎక్సైట్మెంట్ అని చెప్పి దాని గురించి డెఫినేషన్ అనేది ఆయన ఇచ్చినాడు. చూడండి, అది చూడండి, సాతాన్ ఎప్పుడు కూడా మోసపుచ్చే పరిభాషను అది వాడుతూనే ఉంటుంది మొదటి నుంచి కూడా. దాని టర్మినాలజీయే వేరేగా ఉంటుంది అన్నమాట. దీనికి ఏం చేసింది, పోర్నోగ్రఫీకి ఏం చేసింది, ఇప్పుడు అది అడల్ట్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టింది. మనం ఇప్పుడు చూస్తున్నాం యూట్యూబ్లో కూడా లేదా ఇంకెక్కడైనా సరే మీకు 18 సంవత్సరాలు నిండినాయా, ఇదే లీగల్ గ్రౌండ్స్ అనమాట. లీగల్ గ్రౌండ్స్ నీకు నిండితే నువ్వు ఏదైనా చూడొచ్చు. దాన్ని అడల్ట్ ఎంటర్టైన్మెంట్ కింద చూడండి సాతాను మార్చింది. ఆ తర్వాత చూడండి, ఈ యొక్క మరి గర్భంలో నుంచి ఆ పిల్లని అంటే విచ్ఛిన్న పరిచేది లేదా అబార్షన్కి దానికి ఏం చెప్పిందంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని పేరు పెట్టింది. మరి చూడండి, మరి అది ఎంత తప్పు చూడండి. మరి ఇప్పటికీ కూడా చాలామంది యవ్వనస్తులు ఈ రీతిగా ఈ పోర్నోగ్రఫీ ఇంత అందుబాటులో ఉండడాన్ని బట్టి
చాలామంది కూడా దీని చేత పట్టబడిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులకు చెప్పుకోలేక అవమానపరచబడుతూ వారు చీకట్లో వారు ఏం చేస్తున్నారో తెలియక వారు తలల మీదకి వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు, శాపగ్రస్తమైపోతున్నారు. అనేక మంది యవ్వనస్తులు దీని చేత పట్టబడ్డారు. ఈ మొబైల్ అడిక్షన్ అని వాళ్ళు చెప్తారు. ఈ మొబైల్ అడిక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ పోర్నోగ్రఫీ అడిక్షన్ అనమాట. దీంట్లో సేవకులు కూడా పట్టబడిపోయి ఉండడం మరి నేను చూస్తున్నాను. మరి అందులోంచి వారు బయటికి రావాలని ఒక ప్రయత్నం వారు ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా అందులో మరలా చిక్కబడతారు. అది చిక్కబడడానికి గల కారణం ఏంటంటే ఒక్కసారి కనుక మీరు ఈ యొక్క దురాత్మల సమూహానికి మనం ద్వారం తెరిస్తే ఆ దయ్యంలన్నీ కూడా ఆ మార్గాల ద్వారా మనసులోకి వెళ్ళి ఒక బంధకం లాగా ఇది అయిపోవడం అనేది మరి జరుగుతూ ఉన్నదన్నమాట. చూడండి, ఎఫెసీ ప్రార్థన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అయితే చెప్తుంది, మనం పోరాడుతున్నదైతే మనుషులతో కాదంట కానీ ఆకాశ మండలం అన్నట్టు దురాత్మల సమూహాలతో అపవిత్రాత్మలతో మనం పోరాడుతున్నామని ఆ దేవుని యొక్క విషయం అని చెప్తా ఉన్నదన్నమాట. చూడండి, ఆది నుంచి కూడా సాతాను మనుషులు మోసపుచ్చేవాడే ఉన్నాడు. మరి దేవుడైతే ఈ యొక్క శరీరక సంబంధమైన విషయాలను ఒక మన పునరుత్పత్తి కొరకు దేవుడు దీన్ని స్థిరపరిచినాడు. కానీ సాతాను దాన్ని ఎంతగా చెరపట్టిందంటే, ఎంతగా దాన్ని మలినపరిచిందంటే, ఎంతగా దాన్ని వక్రీకరించిందంటే, ఎన్ని రకాలుగా దేవునికి విరోధంగా వెళ్ళాలో అన్ని రకాలుగా ఒక మనిషి దేవునికి విరోధంగా వెళ్ళేలాగా ఒక రేపబడేలాగా చూడండి ఈ యొక్క శరీరాశ అనేది చాలా బలంగా ఈ ముఖ్యంగా ఈ జనరేషన్స్ అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా పట్టబడుతున్న అంశంగా ఇది నిలబడిపోతూ ఉన్నదన్నమాట. మరి చూడండి, అయితే ఇవి అందరిలోకి ఈ స్పిరిట్స్ ఎంటర్ అవ్వవు. కానీ ఎవరైతే చోటిస్తారో, ఎవరైతే మార్గాలు తెరుస్తారో వాళ్ళలో ఈ తీరుగా మన అంశాలు అనేవి ఎక్కువగా మరి స్థిరపరచబడతాయి. చూడండి, అందుకే యోబు ఏమంటాడంటే 31వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను నా కన్నులతో నిబంధన నేను చేసుకున్నాను, నేను కన్యకని ఎట్లా చూడగలను అంటాడు. అవును, కన్నులతో నిబంధన చేసుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, ఏమంటారంటే, మీరు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారం కిందికి తీసుకొని వస్తుంది అని చెప్పినాడు. అయితే చాలామంది మరి ఇది ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఈ జనరేషన్స్కి వచ్చేటప్పటికి మరి అమ్మాయిలు ఎక్కువగా దీనికి రివర్స్ అవుతున్నారు. ఈ మాట నేను చెప్పినప్పుడు అది పురుషులకి రాయబడింది, మాకు కాదంటారు. కానీ మోహపు చూపు అనేది మరి పురుషులే కాదు, కానీ ఇవాళ రేపు యవ్వనస్తులు ఎక్కువగా యవ్వన స్త్రీలు వారి మాటల్లో కానీ చూస్తే పలానా హీరో ఎంత బాగున్నాడు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, లేదా ఎంత సెక్సీగా ఉన్నాడని చెప్పి మరి వీళ్ళు కూడా వారి కలలు కంటూ వారిని అపవిత్రపరుచుకునే స్థితిలోకి ఈ జనరేషన్ అనేది వెళ్ళిపోయింది. మరి వివాహానికి ముందే మరి చూడండి, కొంతమంది అయితే మరి అపవిత్రమైన శరీర కార్యాల్లో పాల్గొనడమే కాకుండా అబార్షన్స్ కూడా చేయించుకునే యవ్వనస్తులు మరి నేను చూసినాను. ఆ తర్వాత వాళ్ళు ఎంతగానో సఫర్ అవుతారు, వారి మీద హత్యానేరం అట్లా ఉండిపోవడం కూడా నేను చూసినాను. తర్వాత వారు వివాహమైన తర్వాత వారి సంతానం కూడా లేకుండా ఉండడం కూడా నేను మరి కొద్ది మందిలో నేను చూడడం అనేది జరిగింది. మరి అంతేకాదు, చూడండి 2వ పేతురు 2వ అధ్యాయము 9 నుంచి 10, 14 వచనాలు కనుక మనం చూసుకుంటే ఈ చోట కూడా మరి ఒక మాట రాయబడి ఉంటుందన్నమాట. ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడంట ఇటువంటి వారిని అంట ఊరుకొనుడు అని చెప్పి రాయబడి, దేవుని యొక్క ఉగ్రత అంట. చూడండి, ఈ యొక్క అన్జస్ట్ అంటే ఈ దేవదూతలు వారిని అపవిత్రపరుచుకుంటేనే దేవుడు సహించక అంట వారిని మహాబిలంలో అంట కట్టిక చీకట్లో అంట వారిని బంధించి ఉంచినాడు. కాబట్టి చూడండి, ఈ శరీరాన్ని అపవిత్రపరుచుకునే వారిని అంట దేవుడంట స్వాభావికంగా దేవునికి విరుద్ధంగా లేచినందుని బట్టి రోమిలకు రాసిన పత్రికలో దేవుడు తనంతటా తానే దేవుడు వారిని అప్పగించినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి చూడండి, మరి ఈ రీతిగా చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ లస్ట్ ద్వారా లేదా ఈ యొక్క శరీర ఆశ ద్వారా తన కళ్ళ ద్వారాలు వారు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి దృశ్యాలు చూడడం ద్వారా వారి మార్గాలు తెరిచినప్పుడు ఆ దురాత్మలు వారి కళ్ళ ద్వారా ఆ కళ్ళ ద్వారాల ద్వారా వారి శరీరంలోకి అవి వెళ్ళిపోయి ఒక బంధకం అంటే ఒక దేవుని ఎవరి స్థిరపరిచినటువంటి పరిశుద్ధతకు విరోధంగా అవి మాట్లాడడం లేదా స్థిరపరచుకోవడం, మేము చేసింది కరెక్టే అనడం, ఇది ఎంతమంది చేయడం లేదనడం, ఈ తరాలలో ఇది కరెక్టే కదా, ఈ జనరేషన్స్ ఇట్లా ఇంకెవరు ఉన్నారు అని చెప్పి దేవుని వాక్య విరోధంగా లేవడానికి చూడండి వారిని మరి అప్పించుకుంటామన్నమాట. మరి దేవుడు ఏమంటాడంటే, మరి మీ ప్రాణం అంట, మీ ఆత్మ కూడా, మీ దేహం అంతా కూడా అంట దేవుని యొక్క శాంతితో నింపాలంట. మీ తలంపులు అంట పరిశుద్ధాత్మకు చోటిచ్చినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు
కాపుదలుగా ఉండాలని మనం అడగాలని చెప్పి లేఖనాలు మరి సెలవిస్తూ ఉన్నది ప్రభా. ఇంకోటి ఏమంటాడంటే, ఎవరైతే దేవుణ్ణి వాళ్ళు ఎరిగి ఉన్నారో, 2 తిమోతిలో ఉంటారో, వారు అంట ఈ లోకం నుంచి వారు ప్రత్యేకపరచబడి అంట దేవుని కొరకు ఒక పరిశుద్ధ జనముగా ఉండాలని చెప్పి మనకు లేఖనాలు మనకు మరి తెలియపరుస్తూ ఉన్నది. మరి చూడండి, ఈ యొక్క సెక్షువల్ ప్రామిస్క్యూటీ లేదా ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి అసహ్యత ఎంతగా ప్రబలిందంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాటిలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి దేవుని యొక్క ఈ యొక్క ఏదైతే దేవుడు ఒక పునరుత్పత్తి కొరకు ఒక మంచిగా అంటే చూడండి, అన్నిటికంటే పానుపు దేవుడు పరిశుద్ధంగా ఎంచి పవిత్రపరిచి దాన్ని ఆశీర్వదించిన ఈ అంశాన్ని చూడండి, సాతాను ఎంతగా చెదరగొట్టింది అంటే ఆఖరికి దేవుణ్ణి వదిలిపెట్టి శరీరాన్ని మొక్కేంతలేవుగా మరి మనిషి ఆ శరీరాన్ని ఒక విగ్రహంలాగా చేసుకునేలాగా మనిషి వ్యభిచారపు కూపంలోకి వెళ్ళిపోవడం అనేది ఈ యొక్క సాతాను బలమును బట్టి జరగడం మనము గమనించి చూస్తూ ఉన్నామన్నమాట. మరి చూడండి, ఇందులో నుంచే చూడండి ఈ ఫోర్నికేషన్ కానివ్వండి, ఇక లెస్బియనిజం కానివ్వండి, హోమోసెక్షువాలిటీ కానివ్వండి, ఆ తర్వాత ఇంకా అనేక రకమైనటువంటి రకరకాలైనటువంటి సెక్షువల్ పర్వర్షన్స్ ఎన్ని రకాలు వచ్చినాయంటే ఆఖరికి జంతువులను కూడా వదిలిపెట్టకుండా మరి ఈ బీస్టాలిటీ కానివ్వండి, ఆ తర్వాత లేఖనాలు ఇవన్నీ కూడా ముందుగానే ఉన్నాయి. చూడండి, ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏమీ లేదు. ఆదికాండం 6వ అధ్యాయంలోనే మనకి దేవుని యొక్క ఉగ్రత అంట ఇటువంటి పర్వర్షన్ థింగ్స్, ఈ హోమోసెక్షువాలిటీని బట్టి సొదొమ గొమొర్రాను దేవుడు పరిపూర్ణంగా నాశనం చేసినట్టుగా మరి దేవుని యొక్క లేఖనాలు మనకి మరి తెలియవచ్చు. కానీ ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోయింది. ఇది మనం చూడొచ్చు. పెద్ద చిన్న మర్యాద ఇప్పుడు లేదు. చిన్నపిల్లల నుంచి చూడండి, 3 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి మొదలు పెడితే మరి 60 ఏళ్ల ఆడమనిషి వరకు కూడా మరి చూడండి అత్యాచారానికి గురి అవుతున్న సందర్భాలు. మరి చాలామంది యవ్వనస్తులు ఇవన్నీ కూడా చూస్తూ వారిని వారు ఉద్రేకంతో తీసుకొని వచ్చుకుంటూ ఇటువంటి పాపాలకి ఏది దొరికితే అది వాళ్ళకి వారి శరీర ఆశల్ని వారు పరిపూర్ణపరుచుకునేందుకు భయంకరమైనటువంటి విషయాల్లో పట్టబడిపోవడం అనేది కూడా మనము చూస్తామన్నమాట. మరి చూడండి, చాలామంది వాళ్ళ మైండ్స్ కానివ్వండి, వారి మెదడులు మరి హృదయాలు వీటిని బట్టి అపవిత్రపరుచుకుంటూ ఈ శత్రు చేతులు ఒక బలమైనగా పట్టబడిపోతూ వారు చూసే చూపులు, వారి మాట్లాడే మాటలు కానివ్వండి, వారి వస్త్రధారణ కానివ్వండి, లేదా వారు ఒకరి వస్త్రధారణ ఎట్లన్నో వారిని చూసే విషయాలు, వారి ఇమాజినేషన్ కానివ్వండి, వారి ఊహలు కానివ్వండి, వారి కళలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూడండి దేవుని యొక్క మరి దేవుని యొక్క చిత్తానికి దూరంగా మీరు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. మరి అంతేకాదు చూడండి, మరి ఇది ఎవరు జరుగుతుందంటే దేవుడు మనకి ఒక విశ్వాసికి ఒక రక్షణ కవచం అనేది దేవుడు ఇస్తాడు. తన రక్తపు రక్షణ కవచం ఇస్తాడు. వాక్యం అనే ఒక ఆ యొక్క అనుదినము కూడా ఈ వాక్యం చేత ఎవరైతే మనల్ని కప్పుకొని ఈ రక్తపు కంచెవరు విడుదల చేసుకుంటారో వారికి చూడండి ఇటువంటి వాటి నుంచి జయం వచ్చే వీలు మనకి కనిపిస్తుంది అన్నమాట. మరి మన పిల్లల్లో కూడా ఇది మనం చూస్తాం. చూడండి, దావీదు మనం చూస్తాం. ఇందులో ఎక్కువగా దావీదు పాపం చేసినప్పుడు చూడండి అది అతని సంతానానికి కూడా ఎఫెక్ట్ అయింది కదా. అతను మరి ఎవరికి తెలియకుండా చేసినాడు, కానీ దేవుని యొక్క ఉగ్రత అతని మీద రగులుకున్నప్పుడు అంటాడు, నీవు ఎవరికి తెలియకుండా నువ్వు మరుగుగా చేసిన నీ వ్యభిచార కార్యము నీ సంతానము మరి చూడ అందరికీ తెలిసేలాగా చేస్తుంది అంటాడు. మరి అతని ప్రథమ సంతానం అట్లానే చేస్తాడు. మరి తన యొక్క తండ్రి యొక్క ఉపపత్నులతో తనను తాను అవమానపరుచుకుంటాడు. ఇశ్రాయేలు దేశమంతా చూస్తూ ఉంటే బయట మంచగట్టి మరి అతని కుమారుడు మరి తను ఎంతకంటే మనం చేసే ఈ పనులు, మనకి ముఖ్యంగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అశ్లీలత, వీటికి సంబంధించినటువంటి ఏమంటారు ఈ శరీరానికి పవిత్రమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటి రిపర్కషన్స్ కూడా, అంటే వీటి యొక్క ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. అది మన వరకే పరిమితపరచబడదు. మరి నేను చూస్తాను, మరి మగవాళ్ళు పాపం చేస్తున్నారు కదా, మేమెందుకు చేయదని చెప్పి ఆడవాళ్ళు కూడా మరి ఈ యొక్క వివాహేతర సంబంధాలకి వెళ్ళడం అనేది కూడా నేను చూస్తున్నాను. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి మరి వారు ఎంత ప్రార్థించి చాలా ప్రార్థనల తర్వాత వారి కుటుంబంలో వారి సంతానం మీద నుంచి వీరు విడుదల చేసినటువంటి చీకటి శక్తుల యొక్క బలము, వాటి యొక్క క్లెయిమ్ అనేది కొట్టివేయబడడం, వారి ఉపవాసాల్లో ప్రార్థనలో మాత్రమే వీలవడం కూడా మరి నేను నా పరిచర్యలో చూడడం అనేది జరిగింది. కాబట్టి దేవుని ప్రియులారా, ఇది చాలా లైట్గా తీసుకోవాల్సిన విషయం ఏమీ కాదు. చూడండి, అంతేకాదు చిన్నగా ఉన్నప్పుడు చూడండి, చిన్న పిల్లలుగా ఉన్న పిల్లల్ని కూడా చాలామంది పెద్దవాళ్ళు
మరి అపవిత్రపరిచినప్పుడు వారి చిన్న పిల్లల హృదయాలు వారు మగవాళ్ళని చూస్తేనే భయపడడం, లేదా ఆడవాళ్ళని చూస్తేనే భయపడడం, ద్వేషించడం అనేది మరి చాలామంది యువత మరి వివాహానికి కూడా సిద్ధపడటానికి మరి ఇష్టపడడం లేదు. వారి జీవితంలో జరిగిన చేదైన అనుభవాలు చూడండి, సాతాను ఎంతగా ప్రబలి ఎంతోమందిని నాశనపరుస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ పాపం నుంచి మన దేవుడు విడిపించగలడు. మనల్ని మన దేవుని యొక్క రక్తం మనం ఆశ్రయించగలం. ఆయన నామం బలమైనది. ఆయన ఆల్రెడీ గెలిచిన ఈ పోరాటం ఇది. సాతాను యొక్క బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. చూడండి, శత్రు బలమంతటి మీదనంట ఆయన జయోత్సాహంతో అంట మరి సిలువలో అంట ఆయన జయోత్సాహంతో విజయమందుకన్నట్టు బాహటంగా ఊరేగించంట. మరి చూడండి, మనకి ఒక మార్గం తెలిసినాడు, మనకు ఒక ధైర్యం ఇచ్చినాడు, మనకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. యేసు అనే ఈ నామం, యేసుని యొక్క రక్తం, యేసు యొక్క సిలువ విజయం, పరిశుద్ధాత్మని అభిషేకం మళ్ళీ ఇందులో నుంచి తప్పక బయటికి తీసుకొని వస్తుంది. మరి ఇందును బట్టి మనం సిద్ధపడదాం. ఇంకా మనం ప్రార్థన అంశాలు మరి ఏ సమయంలోకి ప్రార్థించుకోలే అంశాలు మరి నేను తర్వాత నేను మీకు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మరి మీరు కూడా సిద్ధపడండి, మీరు కూడా అడగండి. మీకు నిజంగా దేవుని సన్నిధిలోకి పోండి. ఇప్పుడు పైన ఈరోజు నేను గ్రూప్లో మెన్షన్ చేసిన ఏ ఒక్కటైనా కూడా మీ జీవితంలో కనుక ఉంటే, ఏ ఒక్క అంశమైనా సరే మరి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించి ఇటువంటి ఏదైనా ఒక బంధకాల్లో మీరు పట్టబడి ఉన్నారా? మరి దీన్ని నిర్లక్ష్యపరచడానికి వీలు లేదు. మరి నేను తయారు చేసినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, నేను క్రియేట్ చేసినటువంటి గ్రూప్ ఏమైతే ఉందో, టు లివ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ వార్. ఎప్పుడైతే క్రీస్తు కొరకు నువ్వు జీవించాలనుకుంటావో నీవు యుద్ధంలో ఉన్నావని చెప్పి ఇది మరి నేను మొదలు పెట్టడం జరిగింది. మరి దీంట్లో నేను చాలా మరి మెన్షన్ చేసినాను. లైంగిక ఈ దురాత్మల యొక్క జాబితాను నేను ఇవ్వడము జరిగింది. ఇందులో శరీర వాంఛ, శరీరాన్ని సంతృప్తిపరుచుకునే విషయాలు, తర్వాత వ్యభిచారపు చూపు, తర్వాత ఫ్యాంటసీ అంటే ఇమాజినేషన్కి తీసుకొని వెళ్ళడం, తర్వాత హస్తప్రయోగం చేసుకోవడం, వ్యభిచారం, అన్ని రకాలైన వ్యభిచారాలు మరి ఇటు ఆడవాళ్ళు కానీ ఇటు మగవాళ్ళు కానీ. తర్వాత సాధారణ చట్టం అంటే ఇప్పుడు చూడండి, మరి నాకు తెలిసి కూడా ఒకరు మరి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరి అతను ఒక పెళ్లి చేసుకున్నాడు, అది వ్యభిచారం కిందనే లెక్క. అదే రీతిగా ఒక మైనర్ బాలికని పెళ్లి చేసుకుంటే అది చట్టరీత్యా నేరం కాబట్టి అది కూడా చూడండి అది వ్యభిచారం కిందికే వస్తుంది. వాళ్ళు మరి ఈ రీతిగా ఇటువంటి వ్యభిచారంలో పట్టబడి ఉన్నప్పటికీ కూడా మరి అదే రీతిగా ఆ అసభ్యత కానివ్వండి, సామూహిక అత్యాచారాలు, తర్వాత రేప్కి సంబంధించిన విషయాలు కానీ, అసభ్యతమైన మాటలు కానీ, చూపులు కానివ్వండి, అదేవిధంగా లైంగిక వేధింపులు, వాక్యాలు, ముఖ్యంగా ఈ యొక్క క్లాస్మేట్స్ మధ్యలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వేసుకున్న డ్రెస్సును బట్టి మీరు సెక్సీగా ఉన్నారనడం, లేదా ఇందులో నీకు బాగాలేదనడం, ఈ రీతిగా అనమాట. మాటలు, అనేక రకమైనటువంటి చెడ్డ మాటలు, అసభ్యకరమైన మాటలు చాలా ఈజీగా, చాలా అలవోకగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి అదే రీతిగా స్వలింగ సంపర్కం కానివ్వండి, ఈ పెట్టింగ్ కానివ్వండి, ఆ తర్వాత ఈ సొదొమ పాపం కానివ్వండి, తర్వాత లెస్బియనిజం కానివ్వండి కానివ్వండి, తర్వాత మరి అన్ని రకాలైనటువంటి అశ్లీలమైన చిత్రాలు లేదా పుస్తకాలు, పిల్లలు లేదా పెద్దలతో కానీ అశ్లీలత, వీడియో గేమ్స్ కానీ, డివిడీలు కానీ, సినిమాలు కానీ, ఇంటర్నెట్ చిత్రాలు కానివ్వండి, ఆ తర్వాత వెబ్సైట్లు కానివ్వండి, తర్వాత పీపింగ్ టామ్, మీరు ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ వారు వస్త్రధారణ మార్చుకునేటప్పుడు వీరు ఇవన్నీ చూడడానికి వాళ్ళు ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. పారాఫిలియా అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక వ్యక్తి యొక్క లైంగిక ప్రేరేపణ మరియు సంతృప్తి, విపరీతమైన లైంగిక ప్రవర్తన వారు ఊహించుకోవడం ద్వారా వారు మరి ఉత్తేజితమయ్యేది. ఇది కూడా ఒక పాపంగా ఉన్నది. ఆ తర్వాత నెక్రోఫీలియా అంటాం, ఈ శవాలతో సెక్స్ అనమాట. వీళ్ళు ఎట్లా ఉంటారంటే కొంతమంది, ఇది యూట్యూబ్లో చాలా భయంకరంగా సాగిపోతున్నటువంటి భయంకరమైన సత్యం ఇది. మరి నాకు తెలిసి కూడా మా యవనస్తులు కొంతమంది ఇందులో పట్టబడ్డం అనేది జరిగింది. మరి వారి పెద్దలు కానీ వారికి కానీ మేము ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, వారికి ఎట్లా ప్రేర్ చేయడం వల్ల కానీ మేము నేర్పించడానికి దేవుడు మరి మమ్మల్ని పరిశుద్ధాత్మదేవుడు వాడుకుంటా ఉన్నాడు. మరి ఈ రీతిగా మరి ఇంకా చాలా రకాలైన విషయాలన్నీ ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మనం విడిపించబడడానికి దేవుడు మనకి ఒక చూడండి శ్రేష్టమైనటువంటి కలువరి యొక్క బలిపీఠం, అందులో ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తం మన కొరకు చిందింపబడేది అందుబాటులో ఉన్నది. దేవుడు మనం విడిపింపబడాలని ఆయన వచ్చిందే ఎందుకంట, చీకట్లో ఉన్నవారిని, మరణాంధకారంలో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని అంట విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడంట. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత మనం ధైర్యం తెచ్చుకోవచ్చు చూడండి ఈ అంశాన్ని బట్టి. దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ
దేవుని మహిమపరుచుకుంటూ మరి మీరు చూడండి, ఈ గ్రూప్లో మీరు పాల్గొనండి. మరి మీరు కూడా అనేక మందికి మీరు కూడా గైడ్ చేయొచ్చు. చూడండి, మీరు ఎంతోమంది మీ చుట్టుపక్కల వారు మరి ఎప్పుడైతే మీరు వీటిని నేర్చుకుంటారో, లేదా మరి మీ దగ్గరికి దేవుడు అటువంటి వాడిని మీరు పంపిస్తారు. మరి మీరు వాడిని నడిపించడానికి దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. కాబట్టి కలిసి రండి, మనం ఇందులో ప్రార్థించండి. ఇందులో మనం మంచిగా ఇంకా ఎట్లా విడిపింపబడాలని ఈ అంశాన్ని కలిసి మనము చూడండి, ఈ చివరి దినాలలో మూర్ఖమైన ఒక్క జనం మధ్య దేవుని బట్టిన ఒక కాంతి మనం వెలిగేందుకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్.